శరీర సంబంధమైన ఒక ఉద్యోగంలో ఆశీర్వాదం పొందుకోవడానికి, సంపాదించుకోవడానికి ఇంత తపన పడుతున్నవే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీవు ఎంత విత్తినను పండింది అంటే, ఎంత ఉద్యోగ విషయంలో టైం స్పెండ్ చేసి, కరెక్ట్ టైం మెయింటైన్ చేసి, మానక ఉద్యోగంకి వెళ్ళినా పండింది ఎంత? దేనికి? నువ్వు ఉద్యోగాన్ని కరెక్ట్గానే వెళ్ళినావు, టైంకే వెళ్ళినావు, ఉద్యోగంలో కరెక్ట్ టైంలోనే పాలు పొందుతున్నావు. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత విత్తినావు అంత కోసుకుంటున్నావా? ఎందుకు కోసుకుంటలేవు? గల కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైన ఉద్యోగానికి నువ్వు వాల్యూ ఇస్తున్నావు, విలువిస్తున్నావు, సమయం ఇస్తున్నావు, టైం పాలు పొందుతున్నావు. దేవుని ఆలయానికి రావడానికి సమయాన్ని కేటాయించట్లేదు. నువ్వు మందిరములో జరుగుతున్న కోడికలలో నువ్వు పాలు పొందక ఆ సమయాన్ని నీ సొంత పనులకు ఉపయోగిస్తున్నావే. నువ్వెంత విత్తినను పండిందంతా. నువ్వు ఎంతైనా కష్టపడు. నేను ఒక్క మాట చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఈరోజు సూటిగా పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, నెలకి జీతం అందుకుంటున్నావు, నెలకు జీతం అందుకుంటున్నావు, కరెక్ట్గా జీతం అందుకున్నావు. ఏదో ఒక నష్టం నీ ఇంట్లో, ఏదో ఒక సమస్య నీ ఇంట్లో, ఏదో ఒక రోగం నీ ఇంట్లో, ఏదో ఒక వ్యర్థమైన ఖర్చు నీ ఇంట్లో రాగానే నువ్వు విత్తినది చక్కగా విత్తినావు. ఎంత కోసుకున్నావు? నీవు గాని దేవుని సమయాన్ని దొంగిలించకపోతే నువ్వు విత్తినది కొంచెమైనా సమృద్ధిని నువ్వు తీసుకోగలుగుతావు.